కాజే పండుగలు వచ్చే అయ్యో అక్కడ అప్పుడుండే సప్పులుండే ఇల్లు కట్టుకుంటే ఒక 6 లక్షలు అప్పు అయింది. ఇంటి ముందర బాత్రూమ్ కడితే 3000 అప్పు అయింది. 6000 అప్పు తెరిపినా గానీ ఆ 3000 బాకీ తెత్తలేదమ్మా. అయ్యో అర్థం అంటే అప్పు ఏంటంటే బావా అప్పులుంటే అప్పులుంటే కాదు. అరే అక్క మీద మనసు లేదు అక్కకు 3 ఆపరేషన్లు అయినాయి. అక్కతో దురాయించుకుంటే అయ్యో నన్ను నువ్వు ఎత్తుకుంటే ఏంటి ఓ పిల్ల గుట్టని నూకుంటున్నా ఏం చేస్తావు వెళ్ళిపోయ జనాలకు లేకుంటే అమ్మ ఎట్లా మాట్లాడుతూ పాడుకోవు పండది ఇంకా ఏముంది వస్తాయి నీ జరిపోయిన దప్పలకు హారిపోయిన పిలువురాకు ఆడిపోయిన పెనుగులా నీ ఒక్కిపోయిన కాళ్ళకు వస్తుందని కొనగల రెడ్డి ఇప్పుడే వస్తున్నావా చెల్లె? అన్నయ్య చెల్లెలా ఇప్పుడే వస్తున్నాడు అన్నయ్య. చెల్లెలా ఇంటికి పోయినా ఫోన్ చేసినావా చెల్లెలా? అన్నా ఇంటికి పోయినా మనములే కలిసిందిరా అన్న. కడుపు నిండా అన్నం పెట్టింది అన్న. కడుపు నిండా అన్నం పెట్టింది
మంచి మరి యాడ్ చేసింది అడుపు నిండా అన్నం తిన్నా నీ మొగుందుడుగా పాయక 12 ఏళ్ళు అయిందని నీ దగ్గరకు వచ్చానయ్యా చెల్లెలా నాకు కూడా రాజా బగాడు మీద వాడి నీ మీద మతలు మర్చిపోయినా ఏ పండుగ విలువలే ఏ ప్రభావానికి విలువలే చెల్లెలా ఉదలో దుఃఖం మనసులో శోకము ఇంటికి పోయిన అన్నావు అన్నం తిన్నా అన్నావు చెల్లెలా చెరువు తగలు పెట్టినట్టేమో నీ మనసు తగలు కొడుతుంది నీ కొడుకులగానే సుఖమేందో నీ బిడ్డలగానే సుఖమేందో నీ సంసారం వృత్తాంతం నాకు చెప్పు చెల్లెలా నీలమాదేవి నీ మీద మతలు మర్చిపోయినా కొన్ని గడపరెడ్డి చెల్లెలా ఇంటి పోయినట్టు అన్నం తిన్నట్టు కొల కూడా వీళ్ళు కొడ చెమ్ముతున్న ఉదయంలో దుఃఖం మనసులో శోకము మరి 12, 24 ఏళ్ళ నుంచి ఏ కష్టపడ్డ పోయే సుఖపడ్డమో నాకు తెలివ చెల్లె కష్టని చూడాలి నాతో చెప్పు అని మా అన్న అంటున్నాడే అమ్మో మా అన్నతో ఏమంటే చెప్పు అంటుంది అమ్మో మా అన్నతో ఏమంటే చెప్పుదురా అల్లయ్యా 7 ఏళ్ళ 12 నెలల వనమాసం వచ్చి నేను మాత్రం 8 నెలల పొద్దు ఎల్ల తీస్తుంటే ఒక్కనాడల్లే నా చెల్లె ఉన్నదని రాకపోతే వినాయల్లా నా కళ్ళ నేను వస్తారా కష్టం అడుగుతున్నావా అటువంటి 60 ఏళ్ళ పెద్ద మనిషి మొత్తం పోయిన దుఃఖం ఆదుకొచ్చి 7 ఏళ్ళ 12 నెలల వనమాసం యాదకొచ్చి అన్న మీద పడ్డదమ్మో చెల్లెలా నా రాజాపగాట మీద నీ మీద ఏ పండుగ ప్రబోధానికి విలువలేదు ఏ గజరాతి నోము కానీ పిలవలే చెల్లెలా ఇప్పుడు ఎందుకు కొలపోస్తున్నావు నీవు నాకేం తక్కువ ఎండి బంగారం ఆవులు గోవులు 60 లక్షల ఆవుల మంది ఉంది 1 లక్షల 10 మంది 10 లక్షల పాడిబార్లు ఉన్నాయి ఎందుకు ఏడుతున్నావు చెల్లెలా నీకు ఇష్టపడి కష్టం వచ్చింది నాకు తెలియదు నువ్వు కోరిన దానం నీ కొంగులేస్తా ఎందుకు ఏడుతున్నావు చెల్లెలా నీలమాదేవి చెల్లెలా ఎందుకు ఎడుతున్నావు కొన్నదానం నీ కొంగులేస్తానంటున్నావు అన్నయ్య ఆడబిడ్డకి ఇచ్చేదాను వర్తివానికి ఇచ్చేదాను బ్రాహ్మణికి ఇచ్చేదాను ఒప్పు వాళ్ళకి ఇచ్చేదాను ఇచ్చినాక మళ్ళా మర్యాద కదా ఇచ్చిన దానం మళ్ళా మర్యాదరా చెల్లెలా నీలమాదేవి అన్నయ్య ఈ 100 మందిలో మాత్రం చిన్నలు పెద్దలు కాపులు కన్నాలు తప్పండ జాతి కుల వేదం అనుకుంటే ఈ కచ్చీరి మీద సిరికల కచ్చీరి మీద అవండమైన పబ్లిక్ ఉన్నారు వీళ్ళందరూ మునుట ఆడబిడ్డకి ఇచ్చేదాను నీకు ఇచ్చి నేను మరేనని వీళ్ళందరూ మునుట నా చేతులు చేయగలపన్నా చెల్లెలా నువ్వు కోరిన దానం తప్పకుండా నీ కొంగులేస్తా చేస్తావా ఇచ్చిన దానం పుచ్చుకుంటుంది మా అన్నతో ఏం కోరుకున్నాను నేను ఏంటి అడుగుదరా బంగారం అడుగుదరా సారశీలు నాకెందుకు నేను వచ్చిన ముచ్చట నెరవేరుతానని నా కొడుకు తోలేందుకు నా కొడుకు ముచ్చట చెప్తాను నేనమ్మో మరి ఏమంట కోరుకుంటుంది నేనమ్మో రామ రామ
బంగారం వద్దు ఈసారి చీరలు వద్దు నీ బిడ్డని నా కుమారునికి ఇచ్చి కాలుగడికి అన్ని రావద్దు నాకు అంతే సంతోషం అన్నయ్య. నీలమాదేవి ఇప్పుడు భూల కన్నా కాబట్టి ధరలు పెరిగినాయి 20 కోట్లు ఆడుతుందో 30 కోట్లు ఆడుతుందో మా చెల్లి నాకెంతో డమ్ డమ్ అనిపించింది. ఇంతేనా నీ కొడుకు నా బిడ్డలు ఇచ్చి తప్పకుండా కాలుగాడి కనిగాడ పోసేదేనా నేను ఇచ్చేదేనా నీ కొడుకు చేసుకునేదా ఏందమ్మా ఆ మాటలు మాట్లాడుతున్నా నీ బిడ్డని నా కుమారునికి ఇస్తావా? తప్పకుండా ఇస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? నా మీద జాలి కలిగి నా కోమాన్ని నా బిడ్డ నీ కొడుకు ఇచ్చి కాలుగడి కనిదార వద్ద తీసేళ్ళని నా చేతులు చేయగలిపిండు. ఇంత దూరం వచ్చేందుకు మా అన్న అయితే బిడ్డనిస్తాను నా కొడుకు తోలేందుకు నాకు నిమ్మలం అయిందని పగపగన అవుతుంది చిలకల కచ్చి మీద కూర్చుంటుంది తల్లి ఇట్లా ఉండగా గొరవని మా అత్తమ్మ బాగా చూసింది కాచీల పిలిచింది మా అత్తమ్మ ఇంటిగా వస్తా దొరసాని అమ్మా ఏం దొరసాని నిన్న వచ్చినా ముసలానికి మీరు మీదికి అన్నం వేసిరా వేసినాం కొంగులు అన్నం కొట్టిరా అన్నం తిన్నదా ఒక్కటే ఇంగినాక పోయిందా? అయ్యో పోయిందా ఒకటే పొగడ పోతుంది. ఏమన్నా అంటుందా? అయ్యో ఒకటా దొరసాని ఏమంటుంది? అయ్యో ఊరోళ్ళంతా చూస్తున్నాగా కుక్కలు గాడులు నక్కలు నడపీలు ఏనుగలు గుర్రాలు అంటే నాకు కుక్కలు అంటే ఎక్కడ లేని వచ్చింది దొరసాని దొరసాని అటువంటి ఇంకా తిట్టిందా? అయ్యో నాకు అన్నింటి ఏమనిపించలేదు కానీ కుక్కలు అంటే నాకు ఎక్కడ లేని బాగా అనిపిస్తుంది. నా ఇంటికి వచ్చి నన్ను బాగా చేసి దాని ఇంటికి వచ్చినా దాని పెట్ట పోతున్నా దాన్ని అటు పోయి వంటినా పుట్టిన పోయి వంటినా నా ఇంటికి వచ్చి నన్ను బాగా చేసి తిట్టుకుంటూ ఎక్కడ పోతుందా? అయ్యో కత్తిరి మీకు ఓంగల్ కత్తిరికే పోయింది. ఇప్పుడు అది తెలుసుంటే మన ఊరోళ్ళందరూ ఏమన్నా అంటున్నా? ఒకట 20 ఎచ్చవినే పచ్చిలోనే అది 20 గొల్లెం పెట్టుకున్నా అంటే అది ఆరిపోసుకున్నా అంటే ఉన్నలో కూడా కొట్టుకున్నా అంటే లేదా నేను అమ్మ గడుపు కాదు నేను ఏడుతున్నావు ఏడబోతున్నావు ఇవాళ వచ్చి నన్ను బాగా చేసినట్టే కదా దాసి అదైతే నా ఎదుగుతున్నాయి దాన్ని ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు ఎదుగుకుంటే కత్తిరి మీద పోతే కత్తిరికి పోగానే రాజాగా రాదు మన రాదు రాగరాగ చెల్లె కొత్త అమ్మా కాదే నా ప్రాణం ఇప్పుడు రాగరాగ చెల్లె వచ్చిందని చెల్లె మీద అన్న వల్ల పోతాడు అన్న మీద పడి చెల్లె వల్ల పోతాడు ఒకనాడు ఒట్టి వచ్చిందా గాలి ఉట్టి పిల్లలు లోన్ చేసుకోపోను నా బిడ్డని పోవడానికి వెళ్ళబోతుంది అడగరా వస్తుంది లంచడానికి లంచావా దొంగడానికి దొంగవా దొరసాని కచ్చిరి మీద అనుకున్న మాట నీకు ఎట్లా కరెంట్ అయింది దొరసాని ఎందుకంటే ఆ సిరిసేన మళ్ళంటే అగనో ఇగనో అడవిలో పుట్టిన అడవిలో పెరిగిండు పుట్టినాడు పొద్దు పడలు గత లేకుండా రాలిపోయిన మరి రాగల పండ వెచ్చనికి పండ పెట్టిన మళ్ళనికి నా బిడ్డని అడగ రావచ్చు అనుమానము ఆడిగిళ్ళ 12 వచ్చిందంటే మరి అనుమానం వస్తుంది ఓ బిడ్డలారా అది అష్టకారం ఉండదు ఇష్టకారం ఉండదు కాబట్టి ఏంది ఆ కచ్చిరి అట్టి పండుగ తీపే ప్రయత్నం అరగంట చేపట్టనే వాళ్ళిద్దరికి యాపకాయ ఏముంది నా పేరు ఉనవరి మాసమ్మగా అన్న ఎల్లుగు కచ్చిరి అట్టి పండుగ తీప ఎప్పుడైందో ఇప్పుడు మాత్రమేనా అన్న ఎల్లుగు బాబోపోతే నా పేరు ఉనవరి మాసమ్మగా మాసే కాదు మాసి ఇగో మీరు తొందరగా పోవాలి తొందర పోయి మన రాజు దండం పెట్టాలి ఎందుకు వచ్చిందని అడుగుతాడు ఆడి వాళ్ళు వచ్చి కచ్చిరి అని అడుగుతాడు గుణవరి మాసం మొదలైందని నా పేరు చెప్పాలి పేరు చెప్పంగానే అప్పుడు మిమ్మల్ని కుర్చీలు వేసుకుంటూ పెడతాడు ఎందుకు వదిలిందని మిమ్మల్ని అడుగుతాడు అడగంగానే మీ చెల్లె వచ్చినట్టు నీలమాదేవి మీ చెల్లె దాకా పాయగా 12 ఏళ్ళు ఆయనట ఇలా సరితిరుగు నాడు వచ్చిందట మీ చెల్లెగిరి నిద్ర చేస్తే నీ బ్రహ్మానందం తీర్చుకోవాలి సస్తవాట లేకపోతే ఈ దేవగిరి పట్టం అంతా కాలికూలి బసం అయిపోతాట ఆవును గోవులని మరణం అయితే అని చెప్పంగానే నా మాటలు ఆలకించి వచ్చిన ముసలిదాని మెడల మీద కట్టలు పెట్టి ఆ ఊరొక్కలాగా ఎలగొట్టడు దాసి తొందర పోయి మన రాజు చెప్పొస్తారా అని చెప్పి గురవని మాసమ్మ కన్నమంటనే అమ్మోయ్ ఆలోచన చేసి దాసీల పంపుతున్నాయి అమ్మోయ్ అటువంటి గురవని మాసమ్మ దాసి కన్నులము మరి కొనగాని మీద ఎత్తమని అటువంటి దాసి కన్నులు ఎట్ట పోతుంది అమ్మోయ్
అన్న మా చెల్లి నన్ను చూసిపోతానికి వచ్చింది అనుకున్నారు, నన్ను చంపిపోతానికి వచ్చింది అని చెప్పి అటువంటి రాజగడికి నీలమ్మను ఎల్లగొట్టి పిచ్చినాడు. మరి నీలమ్మను ఎల్లగొట్టి పియ్యంగా 40 ఏళ్ళ పెద్ద మంచి నీలమాదేవి అయ్యో ఇప్పుడు దాకా మా అన్న నా బిడ్డని ఇస్తానని చెప్పాను, ఇప్పుడు మాత్రమే నన్ను ఎల్లగొట్టాడు కానీ తల్లి వెడుతుకుంటే వెళ్ళిపోతుంది నీలమ్మ. పట్నం మీద మన్ను పల్లె మీద దుమ్మనుకుంటా ఎడుతుకుంటా వెళ్ళిపోయేవాడు కల్లా మరి మాసమ్మ కళ్ళ వండనే నీలమ్మ వద్దుడే మాసమ్మ చూస్తుంది. మీరు పోయి మన రాజు చెప్పండి నా మాటలు ఆలకించి సినిమాదేవి ఎలగొచ్చినా పోయిందా ఏమైనా తిడుతుందా? అది ఎంత దూరం పోయిందా? కచ్చిరికాడికి పోయిందా? ఇప్పుడు పోయి దానికి అడ్డం పోయి దానికి చక్కెర ఉచ్చుకోకపోతే నా పేరు పని మా తమ్మ దాసి నేను పోవాలా మీరు జరుగుండే అని చెప్పి ముసలెట్టుండే అవును దొరసాని ఏం దక్కుతున్నదే గజల గుర్రం వదిలే ఇంకా వదిలే అని మాట్లాడుతున్నాను. దాన్ని ఎత్తి కింద నూనె దీనికి నొట్టి కింద బొట్టన్నా పునుక్కొని పుస్తకాన్ని కట్టుందా తులమన్నుందా తిప్పుతున్నాం మన మీద నేనెక్కడా అదెక్కడా దాని కొడుకు నా బిడ్డని ఇస్తానని దీనికి ఎక్కడ నమ్మకం పెద్దదిగా నీ బాగా పెద్దగా నా సీరే ఇగో పట్టు సీరే నా బాగా అని తెలుపు చూడు ఆమె నీకు తేడలేదు దొరసాని దాని అన్యాయం చూస్తురా నా ఉనితం ఎక్కడా నా వయ్యారం ఎక్కడా నా చీరులు ఎక్కడా నా సొమ్ములు ఎక్కడా ఈ ముసలాన్ని కొడుకు నా బిడ్డని దీనికి ఏమి నమ్మకమే సంతి దాసి వెళ్ళిపోయే నా సంతి భజన బగ్గది
అది ఉస్మాన్ ఖాన్ ఉప్పు బస్త బలిసినట్టే బలిసింది. అవునే దీని అమ్మ కడుపు కాదా ఇది రాను నాకెంత సిగ్గైతుందే గుర్రం బలిసినట్టే బలిసింది. దాసి నా సొమ్ములు ఎక్కడ నా సొమ్మన్నం ఎక్కడ నా వయ్యారం ఎక్కడ నా ఇల్లు చూడకుండా ఇల్లు ముందు ఆకలి తెలివి చూసాను ఎక్కువ మరదా అని చెప్పి నీలమాదేవి మరి నీలమాదేవి మిది పోయింది మిదిగల దక్కింది మరి ఆడుకొని అనేక మట్టు మతమకల్లో ఉన్న దేవుడు దేవుడా చెప్పు చెప్పు మరి 7 గంట గారు 12 వనవాసం తెప్పేసింది 60 ఏళ్ళ పెద్ద మనిషి అనేక మటు మాటలు ఇంతవరకు నీలమాదేవి మరి వెనక వరింది నీలమ్మో ఎడుచుకుంటా ఎడుచుకుంటా ఎట్లా వెళ్ళిపోతుంది నీలమ్మ కొడుక వల్ల ఇయ్యాల నేను కుక్క తెరువు పోయి లక్షణాలు పడట్ట అయిపోతుంది కొడుకో ఇది అమ్మ గడప కానీ కొడుక ఏం చేస్తున్నా భగవంత నా కొడుకు ఆయనలే వద్దంటే అలగిరించి పులిగిరించి పుట్టి కూడా పుట్టిలో అమ్మ తోలను మరి కొనుగోలు మాసం అనడాని మాడాలని దీని పిల్ల మీద మన్ను దీని పట్ల మీద తుమ్మని ఎడుచుకుంటా వెళ్ళిపోతాయి ఉన్నాము చెప్తాను ఆలింగ కాలింగ కాశ్మీర నేపాల భూపాల సవీర సౌరాష్ట్ర కంతల గుంతల లాంటిది నీలమ్మో కచ్చిరి కాడికి వస్తుంది నీలమ్మో కచ్చిరి కాడికి వచ్చే వరకు సిరిశైలం మల్లికారుడు మొత్తం కచ్చిరి కాడ కూర్చున్నాడు మా అమ్మను తల్లిగారు పట్టం దోసి మా అమ్మ ఇంతవరకు వస్తలేదు మా అమ్మ రాకడ రాక వాయనని అమ్మ రాకడికి ఎదురు చూస్తుడు మల్లయ్యో మల్లయ్యో నీలమాదేవి రానే వచ్చింది నీలమాదేవి వచ్చే వరకల్లా సిరిశైలం మల్లయ్య మనిషిలక తీరు మీదకెళ్ళి మొత్తం దిగి వచ్చే సమయం 60 ఏళ్ళ పెద్ద వచ్చి నీలమాదేవి మరి ఏడుకుంటూ వస్తున్నా దేవుడు కన్నుని కళ్ళ చూసి ఏమంటుడు నా స్వామి మల్లయ్య ఏమమ్మ కన్న తల్లి తల్లిగారు పద్దం పోతివి నీవు పోయే పని కాయ తిరిగిందా బండాయి తిరిగిందా నీ అన్న కన్న అన్నాడా నువ్వు వదిలే చెబుతో నీళ్ళు ఇచ్చిందా మర్యాద చేసిందా చేయలేదా తల్లి కొడుకా మల్లయ్య మల్లయ్యో నేను ఏమంటే చెప్పురా కొడుకా మల్లయ్య మీదికి వచ్చింది మీదిగాలు దక్కింది కొడుకో మల్లయ్యో నా చీర పట్టి కొంగింది కొడుకా ఉడికాల చీర కట్టుకుని వచ్చే నా చీర పట్టి కొంగింది కొడుకో 3 మక్కల దగ్గర కొడుకుని వచ్చే చెప్పింది చెప్పమంటే 7 గంట గారు 12 వనవాసం చెప్పేసింది ఒక్కనాడికైనా దాని బిడ్డని ఇవ్వదనగా కొడుకో జ్ఞానిక మీద మన్నెత్తి పోదునా కొడుకా ఆనపిల్ల వద్దు దేశం గుట్టుపోలేదు రాజ్యం కట్టుకోలేదు ఏ దేశం అన్న పోయి ఏ రాజు బిడ్డను ఎత్తి నీకు కళ్యాణం చేస్తా గాని ఆనపిల్ల వద్దురా పిల్ల ముచ్చడం ఒక్కనాడు తీయకు నాటి పిల్లని తెచ్చి నీకు లగ్గం చేస్తాను ఆయన నాటి పిల్ల తెచ్చి లగ్గం చేస్తావు అమ్మా నాటి పిల్లని తెచ్చేందుకు కల్లా కయ్యం కనకదాపారం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది దేవతల నాడే మీ ఆనపిల్లని చేసుకోకపోతే నరులు పురారులు కూడా రేపు పిల్లని ఇవ్వలేవారు తల్లి అలా తగ్గు బిగు నేను చూసుకుంటే గాని
తల్లి నువ్వు తల్లియాలో ఇట్లవో మీ అన్న అన్నాడని కొప్పడవకు నీ వదిన తిట్టిందని కొప్పడవకు తల్లి వాళ్ళు ఎండికెత్తైన బాగికి బలం అయిన వాళ్ళు అయితే వాళ్ళ ధనం ఎంతనో నేను చూసుకుంటా గాని నువ్వు ఏడవకు తల్లి నీలమాది వల్ల కనతని అలగరించిన పొదిగరించిన గురవరి మాత్రము మది మాత్రము కళ్ళ కావరం మా అమ్మను తోలుతానరా అని మాడలని చెప్పి కనతల్ని తల్లి మెడలకు ఎల్లగొట్టును ఆలోచన ఎత్తుడు మల్లయ్యో మరి గురవరి మాత్రము బిడ్డను నేను ఎటు విధంగా లెక్క మాడాలి ఏ విషయం అనుకున్న వల్ల ఆలోచన చేసిండు మల్లయ్యో ముందుగా ఈడ పెట్టాలి ఇంక చీర లెక్క మాడాలి అంటాడు దేవుడే చీర కట్టియాలి ఇంకా చీర నేను కలువుకి కళ్యాణం అన్నాను ఎలబట్టి పోలు తిరగాలనుకుండు మరి అటబట్టి దైతే కానీ దిశని గిరిగిరి ఉత్తరాలు రాసిన వాళ్ళయ్యా మరి పట్టు బ్రాహ్మణులు వినిపించి నేను మొత్తం ముందుగా ఈడమంతాను అనుకుంటు మల్లయ్యా మరి గిరిగిరి బ్రాహ్మణులకు ఉత్తరాలు రాసిండు మరి యంత్రమంతం చేద్దాం మల్లయ్య ఏమంట ఉన్నడే మరి అటువంటి 20 లక్షల పళ్ళు 1 లక్షల గోగరవికి పళ్ళు పొలాలు గంధ అత్యంతలు పూలు పుష్పాలు వల్ల అనేక పట్టు మాత్రం పూలు పుష్పాలు గంధం అత్యంతం తయారు చేసి ఈ చీర కట్టించి జాగ్రత్త దొరికించి పళ్ళు పొలాలు ఊడి నింపించి గంధం అత్యంతలు నీరు వచ్చి కట్టిపిస్తారని భగవంతుడు మల్లయ్య ఇవి తయారు చేసిండు భక్త బ్రాహ్మణులకు ఉత్తరాలు వరకల్లా ఉత్తరాలు చూసుకున్న బ్రాహ్మణులు కొల్లాపూరి భక్తం ఎంత వస్తు బ్రాహ్మణులు అటువంటి దేవ బ్రాహ్మణులైనా పెట్టుకొని జబీంత పెట్టుకొని ఒక ఎవరండి బ్రాహ్మణులం ఓహో చల్లగా వాడుతుండండి బ్రాహ్మణులా మీరు నీ పేరేం పేర్రా నా పేరు ఏలాలంకే నీ పేర్రా ఓహో నీ పేరేమండి సరే బిడ్డలారా ఇప్పుడు మాత్రమైనా మా అత్తగారి పట్టం దేవగిరి పట్టం మా మామ కొనగాడం రెడ్డి మా అత్త కొనబడి మాతమ్మ నానోని పిల్లలు వీరగంగన కట్టింది యంత్ర మంత్రం 20 లక్షల పొల్లే గాయించిన 3 లక్షల పోగరకి గాయించిన ఈ చీర తీసుకుపోయి కొనబడి మాతమ్మ కన్నా బిడ్డకు పోటీ కళ్ళపతి చీర కట్టించి జాకి దొరికించి పన్ను పొలాల కన్నా వచ్చేంతలో పూలు పుస్తారు కుప్పలు కట్టి అరే చీర అంటే చీరే బహుముద్దు ఉన్నది ఈ చీర తీసుకుపోయి కొనబడి మాతమ్మకు చూపించి వస్తారా బిడ్డ కట్టించే వస్తామయ్యా చూపించి అంతేనా తీసుకోపోండి తీసుకుపోయి గురవరి మాతమ్మ బిడ్డ కట్టించండి మరి ఈ చీర ఇస్తున్నావు ఈ చీర ఎవరు పంపిరా అని పేరు అడుగుతుంది పేరు అడిగితే మేము మీ పేరు చెప్తాం చెప్తారు మల్లారెడ్డి శ్రీశైలం మల్లారెడ్డి పంపించుండు శ్రీశైలం మల్లారెడ్డి పంపించుండే అంటారా మట్టలుగా తీసుకొని మీ హోటల్ మీద అంతది మొగలం అంటే మొగలని అంటుందా మీ అత్త నా పేరు చెప్పొద్దు ఎవరి పేరు చెప్పాలి పనుమడి బల్లారాజు పంపిండు పనుమడి బల్లారాజు ఎందుకు పంపిండు ఉంటది ఎందుకు పంపిండు అంటే పనుమడి బల్లారాజు 101 చెరువు కట్టించాడు 101 బావి తోడించిండు బావుల్లో నీళ్లు పడతలేవు చెరువులు కన్ను పోతున్నాయని చెప్తే బ్రాహ్మణుని వేదాంతం అంటే 101 పెళ్లి కానీ బళ్ళకు తరం పంపిణీ మచ్చినట్టయితే చెరువులు కన్ను నిలుస్తాయి బావులు నీళ్లు పడతాయి అంటే మా పనుమడి బల్లారాజు పంపిండు 100 ఊళ్ళు తిరిగి 100 ఇడపల్లి పెట్టాం ఇది ఒకటే ఉన్నది తీసుకుంటే తీసుకో లేకపోతే లేదంటే పుణ్యానికి వచ్చిందంటే మా అత్త కొనవరు మా అత్తమ్మ నటుకులు తీసుకుని లోన్ చేసుకుంటది మీ అత్తలో పెద్ద ఉందా అవునా అత్తనా లోని కాదు మా అత్త సంసారం పెద్ద ఉంది అదే సంసారం నేను అన్నది కాదే మరి ఇంకేందనుకున్నావు పోతారా పోతారు కానీ బ్రాహ్మణులు ఆడి వాళ్ళకు ఉండేది 33 అర్ధత్రాలు అయ్యేవారికి దానికి ఉండేది 66 అర్ధత్రాలు కానీ పెట్టి పొడికల్లా 10,000 చీర కట్టేయండి విని అని చెప్పి శ్రీశైలం మల్లయ్య ఎల్లదిన బంధు అర్ధత్రాల పేరు చెప్తుండే దేవుడే మల్లయ్య పట్టు బ్రహ్మలకు లేని బుద్ధులు నేర్పి తోలుతుండు మల్లయ్య అర్ధత్రాల పేరు చెప్పమంటారా అయ్యా అశోక్రాలంటే మాకు తెలియదు నేనేమంటా బిడ్డ అయితే పెత్తన చూడంటే ఏమవుతుంది పెడతలు చూడుంటే ఏమవుతుంది అంటే తెస్తే ఇంచి తోని తేవాలి ఒకవేళ పెడతలు చూడున్న అమ్మాయిని 2వ వారికి
గిరి తెచ్చినట్టయితే ఆ అమ్మాయి వచ్చిన 6 నెలల పిల్లబాబు తుడుంగొడు తుపకెత్తాడు. అటువంటి శ్రీకాంతం మనకు పనికిరాదు. నెత్తిన మారుంటే ఏమైతుంది? నెచ్చిన మారుంటే అనేక మట్టు మాత్రం చేసుకున్న భర్తలు కీడు. అటువంటి మనకు పనికిరాదు. కంచె పెళ్లి ఉంటే ఏమైతుంది? కంచె పెళ్లి అంటే కళ్ళు మిటికరిస్తారు. ఆడవాళ్ళు కళ్ళు మిటికరిస్తే మగవానికి అని లేని అభివృద్ధి తీసుకుని అటువంటి శ్రీకాంతం మనకు పనికిరాదు. నడ్డి ముక్కుంటే ఏమైతుంది? నడ్డి ముక్కుంటే అమ్మాయి సింగారం ఉంటది. ఆ నడ్డి ముక్కున్న అమ్మాయి ఏం చేస్తుంది? అక్క అయ్యారు ఏం కూరండి అని వెళ్ళే తర్వాత కడుపోయి ఇట్లా నడ్డి ముక్కు చీరుకుంటా అటువంటి చీరలకు రూస్తుంది. గొడవలకున్న సున్నమేకున్నా మంచిదే వారే. ఈ నడ్డి ముక్కున్న అమ్మాయి చీమిడే సున్నం అవుతుందిరా అమ్మలు. చిన్న పూజలో ముసురు పెట్టేట అంటావు. మరి బుర్ర గడుపుంటే అమ్మాయి ఏమైతుంది? బుర్ర గడుపు అంటే ఆడవాళ్ళకు కొందరికి బుర్ర గడుపు ఉంటది. బుర్ర గడుపున్న అమ్మాయి లగ్గం చేసుకుంటే అమ్మాయి వచ్చిన 1 నెలకే వెళ్ళిన బుర్ర గడుపు పెరుగుతుంది. పెరగంగానే చేసుకున్న భర్తానికి ఆశ అనిపిస్తుంది. నేనైతే కొత్త పెళ్లి చేసుకున్నా, నా భార్య నీళ్లు పోసుకున్నట్టుందని ఆడ అనుకుంటాడు. అక్కడ సికింద్రాబాద్ డ్యూటీ పోతాడు. వచ్చేతో వాళ్ళ కుషాయి ఉంటుందిగా, కుషాయి కూడా దగ్గర ఎత్తు పని తీసుకొస్తాడు, అమ్మాయికి ఇస్తాడు. ఆమె మంచిగా మెత్తగా తింటది. తిన్నాక ఇంకా జర్ర బుర్రగా కడుపు ఇంకా జర్ర పెరుగుతుంది. ఇట్లా మరి 9 నెలలకు తెస్తాడు. 9 నెలలకు మాత్రం ఆయన కొడుకు పుట్టాడు, మన బిడ్డ పుట్టది. ఆశ నిరాశలు వచ్చిరాదే. బుర్ర గడుపున్న అమ్మాయి మనకు పనికి రాదు. సిప్పిరెంటుకున్న అమ్మాయి తెస్తే ఏమవుతుంది? సిప్పిరెంటుకలు ఉంటే తీర్థ తీవులో కూకుంటూ కాదికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? దమనా అని పోతుంది. జాలాడు మండలం మాత్రం పోతుంది, చీర గుంజేస్తుంది. మాసనపూడి కాదు, మానేశ్వర పొడి తీసుకొని 3 ముద్దలు పోసుకుంటుంది. ఇక సాగలా చీర తీసి తిరమల కట్టుకుంటుంది. ఈ ఎండపోవడానికి వస్తుంది సిప్పిరెంటుకల. ఇక ఇది చేస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఎంటికలు అయితేనేమో చెప్తారంటది. జాండి వెంటికే వేరే వెంటిక కాబట్టి ఉసుకి నోరుకొని అమ్మిస్తుంది. తెస్తుంది పర్ర గిక్తుంది. అది జాండి వెంటికే వేరే వెంటికే భూమి పొంద పడుతుంది. గాలి వచ్చినప్పుడు లేచిపోయి ఆవుదా తొట్లల్లో బరుదా కుడుదుల్లో పడుతుంది. గర్భంతో ఆవే కానీ బర్రే కానీ ఆ కుడుదు అయినప్పుడు వెంటికే కడుపులో పోతాయి. మరి గోవు చచ్చిపోతుంది. గోవు శాపన పెడుతుంది. ఎంటికలున్న అమ్మాయి మనకు పనికి రాదురా. అడ్డగిలుంటే గాజులు వెక్కాయి. గాజులు గాజులు సేట్ అంటావు. కాకుడు గాలు మగం చేస్తే ఏమైతుంది? కాకుడు గాలు ఉన్న మగం చేస్తే మేము చేసేది వ్యవసాయం పని. పిల్ల బాయికాడికి అమ్మలు తీసుకుపోతే నెత్తిలో కప్ప పెట్టుకొని పోతుండగా తొవ్వల తట్టురాయ పుడుతుంది. ఆ తట్టు తల్లి బొక్క బోర్ర పడుతుంది. బాయికాడు ఉన్న మొగల్లో ముట్టంటది. మొగల్లో కీడు అంటావు. మరి బ్రాహ్మణులు అంటున్నావా? మరి ఇక మంచి వరసత్వాలు అటువంటి శ్రీశ్రీల మల్లయ్య పట్టు బ్రహ్మల్లారా ఇటువంటి మాత్రం ఐపులని చూసి పౌడి కళ్ళ పద్దెనికి చీర కట్టి జాగ్రత్త తొడిగి పౌడి కళ్ళ పద్దెనికి పళ్ళు పడాల కింద వచ్చేతను కొప్పులు పెట్టి పూలు పుస్తకాలు కొప్పులు పెట్టి మీరు అరగంట చెప్పండి తొందరగా రండిరా అని చెప్పి శ్రీశైల మల్లయ్య పట్టు బ్రహ్మలను వాళ్ళ పొరి పట్టణం మొదలుపెట్టి యదగిరి పట్టణం పంపిస్తుడు మల్లయ్య. పళ్ళు 3 లక్షల ఒకరికి పళ్ళు పొలాలు కన్నా వచ్చేందుకు తీసుకురు పట్టు బ్రహ్మలైన యదగిరి పట్టము బ్రహ్మలు ఈ పట్నం మనం ఎన్నడూ రాలేదు. అరే ఈ పట్నం అంతా కొత్త ఊరు మనం ఎన్నడూ రాలేదని చెప్పి ఊరాయం మనకు తెలియదు. మన ఆయన
చల్లని నీడలు ఉన్నాయి. ఈ కాసువాక తొడల కడ కూర్చుంటే అత్త మీద కూడా ఎవరన్నా వస్తే ఆడి వాళ్ళు జలబిందలు తీసుకొని మంచి నీళ్ళ బాయికాడికి వస్తారు. వాళ్ళతో ఊరా అని తెలుసుకొని ఊళ్ళే పోదామా అని చెప్పి భట్టు బ్రహ్మలు 20 లక్షల ఇడపలు తీసుకొని కాసువాక తోటల మంచి నీళ్ళ బాయికాడ కూర్చున్నారు. నీళ్ళ ముచ్చట ఇచ్చే ఉండగా గొడవరి మాసమ్మ దాచీలు ఎగిరిసి మంచి నీళ్ళ బాయికాడ దొరుకుతుంది మాసమ్మ. అయ్యో ఏమి చేస్తున్నారమ్మా? అయ్యో ఇల్లు అడుగుతున్నాను. సరే ఇక రండి. అయ్యో ఒక్క నీళ్ళు చుక్కలేదు. జలబిందలు తీసుకొని మంచి నీళ్ళ బాయికాడు పోతారా? అయ్యో దొరసారి మేము ఉన్నది నీ పని చేస్తానికేనా తెస్తున్నాం. అయ్యో నీళ్ళ బిందె తీసుకురా. అయ్యో ఇవేంటి అమ్మా మంచి నీళ్ళ బాయికాడు పోయి నీళ్ళు తీసుకురండి. అయ్యో తెస్తాం దొరసాని. పోతారా? పోతామని సాక్షిలో తయారు చేసే వరకల్లా మరి కొనుగోలు మస్తమ్మ గన్న బిడ్డ పౌడికల్లా పది మీరు తల్లి అని మేడలో ఉన్నది. దాచీలు మంచి నీళ్ళ బాయికాడు మొను చూసింది. కంతుపడల బాయి మీద లేని బుద్ధులు కొడుతున్నాయి. అమ్మో పౌడికల్లా పది మీరు ఏమంటున్నది? అమ్మో శ్రీశైలం మల్లయ్య కొల్లాపురి పట్టణంలో ఉండి ఈ బ్రాహ్మణులు పోయిరా పోలేదన్నారు. చేతులు అందరి మీద జాగు పుట్టు పెట్టి కళ్ళ కాడికి పెట్టి చూసేవారు కల్లా పట్టు బ్రాహ్మణులు కాదు బాగా తోటలో కొడుతున్నారు. కొనువరి మాసమ్మ బిడ్డలు ఇలా మంచి నీళ్ళ బాయి కాడికి వస్తారు. వాళ్ళ ఎంబడి పద్దు వేరు వస్తాడు చేస్తారు. గజపాల మంత్రి పద్దు విని మీరు వచ్చేవారు కల్లా ఎనలేని పద్దు విని కత్తుపూడల బాయి మీద లేని బుద్ధులు పుట్టాయా. రావాలి పట్టు బ్రహ్మలు పద్దు మీరు ముఖం చూడాలి. అయిపోయి కానీ పెట్టాలనుకుంటూ భగవంతుడు వల్ల మరి ఎప్పుడు పద్దు వేరు మీద చిత్రకను దోకిండు లేని బుద్ధులు పుట్టే పద్దు వేరు ఏమంటాయి అటువంటి పద్దు వేరు అమ్మా పద్దు వేరు మమ్మీ ఏంటి రాదే అంటే నేను ఆకుడున్నా పో. అయ్యో ఏం ఆడుతున్నావే? ఆకుడున్నా కింద గిరేందే గిరేందే. అయ్యో నీకు తెలియదా ఏంటది? ఈ నైట్ డ్రెస్. నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ వేసుకున్నావా? నైట్ డ్రెస్ వెనకది వైట్ డ్రెస్. అమ్మ ముందేమో నైట్ డ్రెస్ వెనకదేమో వైట్ డ్రెస్. అమ్మా ఇది ఎవరెవరు వేసుకుంటారు? ఓ ఈ కుర్చుని ఈ బాడలు ఎవరెవరు వేసుకుంటారా? పెళ్లి అయిన వాళ్ళు వేసుకుంటారు, పెళ్లి కాని వేసుకుంటారు, 60 ఏళ్ళ ముసలి కూడా వేసుకుంటారు. అందరు వేసుకుంటారు. ఒకవేళ రేపు అత్తగారింటి పోతే కొడుకో బిడ్డో పుడతారు. ఈ నైట్ డ్రెస్ లకి వెళ్ళి పాలు ఎత్తిస్తారమ్మా? నీ అమ్మ నీకు ఇది కూడా తెలియదా అమ్మా? తెలియదు. నీ అన్న నన్ను అన్నవా నీకు ఏది తెలియదు. ఏంటమ్మా ఇవో ఎత్తేస్తారంటే పెళ్లి కాని వాళ్ళకి చేస్తే పెళ్లి అయిన వాళ్ళు వేసుకుంటాగా ఆ పోరాడు కొడితే పోరైనా కొట్టింది అనుకో ఇక పాలు ఇస్తే నీకు తెలియదు అంటావు. ఓ అమ్మా ఇగో ఇట్లా వేసుకొని మొత్తం లేస్తున్నామే. ఎవరుంటారో ఆడ పెట్టినా వాళ్ళ గేటు అమ్మా అని చెప్పి అటువంటి కొడుకల్లా మధ్య వీరికి లేని బుద్ధులు పుట్టించిండు. మరి నేను మమ్మీ తీసుకొని మంచి నీళ్ళ బాయికాడికి పోతున్నాని మధ్య లేని జిట్టు పెడుతున్నదమ్మో. ఓ మమ్మీ అమ్మా దాచోళ్ళు ఎక్కడ పోతున్నారే? మంచిగా బాయ్ కాడికి పోతున్నామ్మా. మంచి నీళ్ళ బాయిగా వాళ్ళు ఇవ్వండి నేను పోతానే. నువ్వు వద్దు బిడ్డ, రాళ్ళ బిడ్డ, దోసాని బిడ్డ, దొంగ బిడ్డ, నువ్వు పోవద్దమ్మా. నేను పోతా. దాచోళ్ళు దాచి మా అమ్మ ఎక్కువ దొరసాని నీ బిడ్డ నడవ పెట్టుకొని తోలుకొని పోతాం. తొలిగా రాదు ఏమైతుంది? ఏం నడవెట్టుకుపోతావు? అయ్యో నడవ తోలుకొని పోతామమ్మా. తోలుకొని పోతావు నువ్వు. దాచి మా అమ్మ చెల్లెలు పెట్టిందా? మా అమ్మ నేను పోయి రావాలా? పోయిరా బిడ్డ చెప్పి మరి కొనుగోలు మాసం ఓ బిడ్డ మంచినీళ్ళ బావి మీద నీకంత బుద్ధుందో దాచుల్లో ఎంబడి పోయి జలబిందలు ముంచుకొని చెల్లి రామని సెలవిచ్చేవరకల్లా అటువంటి దాచీలు ఎంబడి కొడికాళ్ళ మధ్య వేని ఇంగిలిసి చీర కట్టింది, జాడిచి కొంగులు వేసింది. అటువంటి పొద్దు వేని కుమ్మల బంగారు పట్టు ఉచ్చు కుమ్మల సదన కుంకుమ రేగ తదించుకొని ముత్యాల ముచ్చుకు చిరుదాన్ని పెట్టుకొని జలబిందలు చేత పట్టుకొని ఒక అంతుకున్న బాయిగాడికి ఎటు విధంగా ఎట్లా వెళ్ళిపోతానమ్మా. మంచో బిడ్డ తీసుకొని నా బిడ్డేదమ్మా.
నువ్వు గిట్ట దొరకాలి నాకు నేను ఎంత భయపడుతుంది ఇక్కడ అచ్చవరలు నిత్యవరలు పొట్టు వరలు పోరేపు మల్లలు అనేక పట్టు పూల తోటలు ఉన్నాయి. మా అమ్మ ఎన్నడూ అడవికి వెళ్ళలేదు. ఇవాళ మంచిగా మనం అందరం వచ్చాం. ఈ వనములు మంచి పాటలు పాడుకొని మంచి ఆటలు ఆడుకొని అమ్మా ఒక బతుకమ్మ పాట నీ బతుకమ్మను తెచ్చి పెట్టమమ్మా. బతుకమ్మ ఏమవుతుంది కానీ కోలాటం అట్లంటవా? సరే కోలాటం అయితే కోలాటం బతుకమ్మ అది తిన్నాం కానీ అంతేనా అని చెప్పి మరి ఆటలు పాటలు ఎట్లా పాడుతుంది బద్దమే మరి మంచిగా ఆడాలి అమ్మా మంచిగా పడతాం. అయ్యో తిమ్మన్నా ఏందమ్మా ఒకటినా కొట్టుకోవడం అంటే నేను మీరు గౌరవం తెచ్చి బతుకమ్మలు ఆడుతుర్రు, మీరు కోలాటం వేస్తుర్రు. ఇక నేను బాయికాడికి పోయి ఇక బరగడికి వసుకొని వచ్చే వరకలో పొద్దు పోయింది. ఇక నేను పొడి పదులు తీసుకొని నా ఆకలి పోసుకొని నేను వస్తే మీరు ఇక ఇటు కొట్టుకుంటే అటు కొట్టుకుంటే మీ సింగులకు వేసిపోయి నా గౌరమ్మ కొట్టుకపోతుంది కప్పుకున్నా. అయ్యో మరి పొడి పాసిపోయా అమ్మా అమ్మ అమ్మ చూస్తుంది పొద్దు పొద్దు లేదమ్మా. అయ్యో దర్శనానికి ఒకటేనా? పోదాం బాయ్. అయ్యో ఇక ఏం చేస్తూ పోదాంపా. మరి మంచిగా ఆడాలి. శివ శివానంద ఆడలు పాటలు పాడుకుంటున్నాయమ్మా. అంత మన బాయిగారికి వచ్చిన భావన అటువంటి భావలు వచ్చారు. అక్కడ బట్ట బ్రాహ్మణులు చూసారు. మరి ఎన్నలేని భావలు ఎట్లా వస్తున్నారు? నాది నా శివరయ్యాల ఎందుకంటే ఈడానికి వస్తువులు దొరల బిడ్డలేనో దొరసాను నేను రాజుల బిడ్డ రవసాని వలకడు. ఎవరయ్యా వీరవరయ్యా ఎవరయ్యా వీరవరయ్యా ఎవరయ్యా వీరవరయ్యా ఎవరయ్యా వీరవరయ్యా ఎవరమ్మా
వీళ్ళు మా దాసీలు నీ పేరు నీ పేరు ఏం పేరే నా పేరు సూర్యకాంతమ్మ. అబ్బో మస్తు రియల అరే అమ్మా ఇది చక్కెర పక్క తల్లి అమ్మా సరే అమ్మా మీరు ఎవరండి మేము బ్రాహ్మణులు ద్రోస్తి బ్రాహ్మణులు అంటారు. మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణం బ్రాహ్మణం గొనవరి మాసమ్మ దాచిబిడ్డలు గొనవరి మాసమ్మ గారిన బిడ్డను నేను అయ్యా ఇంకా మీకేమైనా కావాలా నీ పేరు ఏంటి? నీ పేరు పైడికాల పద్మేన అమ్మ. నా పేరు కవితాల పద్ధతి అమ్మ గాలి వాళ్ళు అన్న మా దాచికందరు వరకల్లా మరి అమ్మ మొత్తం గొనవరి మాసం ఎటువంటి కొనగాడు నేను ఎటువంటిదో మాది కాయండి కాసులకి వెళ్ళి వచ్చిన వస్తే బ్రహ్మణం అని చెప్పారు మరి కొనగాడ రెడ్డి కచ్చేది రావాలని మరి బ్రహ్మను అడుగుతున్నారమ్మో వచ్చిన దాచికెళ్ళి ఏమంటారు దేవుడా మీకేం కావాలా అమ్మా మాకు ఎవ్వరు కావద్దు. గోనెకాడం రెడ్డి గోనెవరు వాసమ్మ ఇద్దరు కావాలి. వాళ్ళతో మేము జలవిందులు ముంచుకొని ఎత్తుకొని పోతుంటాం మా ఆయన మెంబర్ రాని గోనెకాడం రెడ్డి ఏమో చిలుకలు కచ్చిరి వింటారు గోనవరి మాసమ్మ ఏమో తడియని నెలలో ఉంటారు. మీకు రాజు కావాలా రాణి కావాలా? రాజు కావాలి. రాజు రాజు సరే కచ్చిరి కడుగు కాలాస్తాం కాలాన్ని వాళ్ళు చూసుకొని మీరు కచ్చిరి ఏర్పాటు చేసి వెళ్ళిపోండి అనుకున్నారు. జలవిందులు ముచ్చుకున్నారు బావల మొట్టమొదటి బయలుదేరు బావల ముడి బట్టు బ్రహ్మలు కచ్చిరు బ్రహ్మలు పెట్టినావు ఇక్కడ ఇక్కడ లైట్ అక్కడ ఉంది. లైట్ అయ్యా బ్రహ్మణులు ఎక్కడికి వెళ్తున్నాయి? కాసులకెళ్ళి వచ్చింది ద్రోస్తి బ్రాహ్మణం గోనెకాడ రెడ్డి ఆ కీర్తి గల్లవాడు పేరు గల్లవాడు 4 రాజ్యంలో నల్గొండ భూముల్లో దానాకారుడు అని తెలిసింది. మేము కాశీ గయా తిరుపతి తిరంగ భద్రాచలం వైకుంటాం తీర్థయాత్రలు తిరుగుకుంటా ఇక్కడికి వచ్చినామయ్యా. మీరు ఎక్కడ వచ్చారు? ఇక్కడ వచ్చారు కదా బ్రాహ్మణులు. మీకు ఏం కావాలి? పప్పు బచ్చాలతో మరి ఇస్తా కానీ పోరిగా పంపిస్తా. సరే ఒక చీర వేసినాం ధర్మపీఠం. ఏం చీరే? ధర్మపీఠం. పైసలు లేవు ఏం లేవు. ఏం పైసలు లేవా? పైసలు లేవు ఏం లేవు. ఏమో మరి ధర్మపీఠం అయ్యా. ఇవి మీది మోసకారులు మరి. మేము అబద్ధవాన్ని అడుగుండే మంది పిల్లలు కరువుగా అని బాగా మొత్తం మొత్తం ధర్మమేనా? ధర్మపీఠం అంటే రూపాయి లేదా? లేదు లేదు. సరే రూపాయలే కూడా కానీ బ్రాహ్మణులు మీరు ఇక్కడ ఉండుర్రి. మరి నాది జర ఆడి ప్రపంచం నీ ముఖం చూస్తే ఆడి ముఖం ఉంది కానీ అనొద్దాని అంటే అయ్యా కాదు అంతా జర పిలిస్తే శిరోసంగా నాకు తెలియదు కదా. నేను మా పిలుచుకుంటా. మాసి 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 ఏ రోజుల్లో మాసమ్మ మాసమ్మ ఏందయ్యా మాసే మాసని అన్నదమ్ముల వాసిందా అని అక్క వాసిందా బాడకా? అయ్యో అయ్యో ఉరికిరా ఉరికిరా ఉరికిరా. బాడకా అంటే పెద్ద బావ అన్నట్టు. ఏందో ఇయ్యాల మా మొగాయనేమో అనేకమట్టు కత్తిరి మీద కూతురు పెడుతుందని అనే గల్లుర గుల్లురా అంటలేదు. చెంపలోటి ముద్దాడుతుంది అయ్యా. బారు నా బాంతల కొడుకు చెంపలోటి పీకినారక చెంపలోటి ముద్దాడింది. బ్రహ్మణులు కాశీలకెళ్ళి వచ్చి ద్రోసి బ్రహ్మణులు 20 లక్షలు ఎడపలేట ధర్మపీఠం ఆట చీరల సంగతి నాకు తెలియదని అలాంటి ఫుల్ ఉంటది ధర్మపీఠం.
సీర ఎంత ముద్దుగుంది అదే సీర కట్టుకుంటే నీ పెళ్లి పిల్ల అవుతావు గొరకడబెట్టి ఈ సీర ఎంత ముద్దుగున్నది ఈ సీరని మంత్రి రాదు ఎంత ముద్దు ఎంత ముద్దుగుండు ఆ రాజుని కన్నా తల్లి ఎంత ముద్దుగుండొచ్చు కడబెట్టి ఇగో దశ ఇగో లక్ష్మీదేవి ఎవరింటికి రావాలంటే ఇంటికి పోతుంది దశగల్లో ఇంటికి వస్తుంది అంతే కదా నేను ఎండగొత్తులు నీడ వేసేదాన్ని ఆకలి కొన్నోళ్ళకి అన్నం పెట్టేదాన్ని లెక్కలు చేసేదాన్ని కాబట్టి ఈ ఊళ్ళో ఎవరికి అండా కొండొస్తున్న బ్రాహ్మణులు క్షీర తీసుకొని నా ఇంటికి వచ్చు నా దశ అనుకోవాలి నా అదృష్టము నీ దశ కానీ ఎన్ని కాదాలుగా నేను కొలతాయాలి మరి కొలువు ఇగో బొక్కటి ఇగో 3 ఇంకోటి ఇగో 4 3 దాకా అయితే చెయ్యి ఆడిపోద్ది నువ్వు ముసలిమైనా కానీ కొట్టుతాను మనం కొట్టుతాను కాదమ్మా 3 దాకా అయితే చెయ్యి ఆడిపోయి ఏమి మరి చీర చూసింది మాసమ్మ మరి చీర ఎంత ముద్దుకుందో చీర పంపి రాదు ఎంత ముద్దుకుందో రాజు కన్నా తల్లి ఎంత ముద్దుకుందో ఈ చీర పెళ్లి అయిన వాళ్ళకా పెళ్లి కాని వాళ్ళకయ్యా ఇగో పెళ్లి కాని వాళ్ళకి అన్నారు మరి పెళ్లి కాని వాళ్ళకా పెళ్లి అయిన వాళ్ళు అయితేనేమో నేను కట్టుకుంటావు పెళ్లి కాని వాళ్ళు అంటే మన బిడ్డని పిలిచి మన బిడ్డ కట్టిస్తే తప్పే ఉంది తప్పేం లేదు పెళ్లి కాని వాళ్ళకి అన్నారు మరి పుణ్యానికి వచ్చిన చీర ఎందుకు ఓడియాలనుకున్నది చీర చూసి చీర ఎంత ముందు ఉన్నది శ్రీశైలం వల్ల ఏమనిపిడ నేను అనుకుంటలేదు అటువంటి వల్ల పంపిడని చెప్పారు ప్రాంత బ్రహ్మలు మరి ఇల్లేమైనా మోసం ఉందంటే మోసం లేదన్నారు అటువంటి బ్రహ్మలే మరి చీర చూసి మోసపడ్డది నా బిడ్డ గడిస్తానని కలియాడి మెడలకు వచ్చి తన బిడ్డను పిలుస్తుంది మాసమ్మ ఏమంట పిలుస్తుంది నా తల్లి అమ్మ కన్నా బిడ్డ పైన కుటుంబం పెట్టి ఈ 20 లక్షల రూపాయల 3 లక్షల కోరిక నా బిడ్డ కట్టిస్తే మంచి ఉంటుంది కానీ అటువంటి మరి మాసమ్మ మరి బిడ్డను పిలిచింది మాసమ్మ మరి చీర కట్టించింది దేవి బిడ్డ భగవంతుడు పంపించే చీర కట్టవమ్మా అని చెప్పి చీర కట్టి మరి అటువంటి జాగిలు అడగమని మరి బిడ్డ చీర ఎట్లా కడుతున్నాము మరి వేరే నీళ్ళు సన్నిని వెయ్యి తనమున స్నానం చేసింది మరి అటువంటి చీర కట్టింది పొడికెళ్ళబోతే సింగిల్కి చీర కట్టింది జాడిచ్చి పొంగులు వేసింది మారి బొమ్మల సదన బంగారు పొట్టు కొంచెం బొమ్మల సదన కుంకుమ రేఖలు ఎందుకని బిడ్డను తొలుకుంది మాసం మరి కచ్చేరి మీద వచ్చింది నా తల్లి నా బిడ్డ గుర్తు తెచ్చి అయ్యో వేస్తున్నాం దర్శనాన్ని అటువంటి కొనవరి మాసం మా కచ్చేరి వీధులకు వచ్చింది బట్టు బ్రహ్మలు ఉన్నారు మరి బిడ్డను కూర్చుని పెట్టింది బట్టు బ్రహ్మలు అనేక మట్టు పళ్ళు పొలాలు గంధం వచ్చేందుకు పూలు పుష్పాలు తెచ్చారు బట్టు బ్రహ్మలు మరి పూలు పుష్పాలు కుప్పలు పెట్టారు గంధం వచ్చేందుకు వచ్చి కట్టారు పళ్ళు పొలాలు ఎంత ఓడి నింపుతారమ్మా మంచిగా నా బిడ్డకు ఓడి నింపాలమ్మా ఇవాళ అమ్మా బొట్టు పెట్టుండే పెట్టుండే అదేంటి వాళ్ళు పోయారే అమ్మో పొలాలు కుప్పల పూలు పెట్టాము అటువంటి కొరవరి మాసమ్మ పళ్ళు పొలాలు ఓడి నింపింది కన్నా వచ్చేంత నొచ్చి కనిపించింది మరి నిలువుట తెచ్చింది మాసమ్మ తన బిడ్డ నిలబెట్టి చూడబడ్డారమ్మా నా బిడ్డకి ఇయ్యాల మాత్రం చీర కట్టిన వద్ద జాగ్రత్త దొరికిన వద్ద పళ్ళు పొలాలు ఓడి నింపిన వద్దగా పెళ్లికాయలు పడ్డాయమ్మో
నా బిడ్డ అంటే బిడ్డ నా నీ బిడ్డ బిడ్డ అంటే బిడ్డగా నీ దుడ్డు అంటే దుడ్డే అయ్యో దుడ్డే కాదే బిడ్డే బిడ్డే ఏకలేక పుట్టింది లోకలక్ష్మి నా బిడ్డ అంటే బిడ్డ నా బిడ్డ బౌడి కళ్ళ పత్రం ఎంత అందం ఉన్నది నా బిడ్డ ముఖంలోకి ఏమన్నా నీట్ అయిపోయి అందులోన నా బిడ్డ ఇయ్యాల మాత్రమేనా రాజు పెడితే పండు బాజిపోయే పండు నా బిడ్డని ఎవరికి ఇద్దరు ఎవరికి లగ్గం చేద్దాం చీర పెళ్లి గడలు పడి లక్ష గడలు పడి కొనవరి మాతమ్మ నా బిడ్డని ఎట్ట చేదరని మరి వచ్చిన బ్రహ్మలను ఏమంటే అడుగుతుంది మాతమ్మ నా బిడ్డను చూసిరా నీ బిడ్డను చూసాం పిల్లలు చూసాం ఇద్దరు చూసాం ఇద్దరు చూసినాం మొన్న తల్లి పిల్లలు ఒక్కసారి ఇద్దరు చూసాం నా బిడ్డ దగ్గర పిల్లగాడు ఏ ఊళ్ళు నన్ను ఉంటే జరా కాపల్లో పిల్లగాడు ఉంటే జరా జాగ్రత్త చూసుకొస్తాం అయితే ఒకవేళ నా బిడ్డ దగ్గర పిల్లగాని మీరు చూసుకొచ్చినట్టు అయితే చేరు కడియాలు చేతులు ఉన్న పెడతా అవదానం గోదానం తొక్కు చింతలు తొక్కు మావిళ్ళు బడి బాసన గరిగా తొక్కు నిమ్మకాయ తొక్కు నిండేసి తొక్కు అయ్యో మీకు ఏదంటే అది ఇష్టం బిడ్డ నా బిడ్డ దగ్గర పిల్లగాని చూసుకొస్తారా ఇంత పెరుగు పెరుగా బిడ్డ మీ అటువంటి బ్రాహ్మణులకు పెరుగు వస్తే చాలా పుణ్యం ఉంటదని పుట్టి మీది పోయి మిగడ పెరుగు తెచ్చి పడపడ పోసేదాన్ని మా ఇంట్లో శరణప్పుడు పిల్లి ఉండే అది ఉట్టి మీది పోయి ఒక సుక్క లేకుండా అయిపోయింది బ్రాహ్మణులారా కందిపప్పు అయితే కందిపప్పు అంటే ఈ ఏడు ఏముంది బిడ్డ మీ అటువంటి బ్రాహ్మణులకి ఇంత పప్పు అయితే పల్లాల కొద్ది ఎత్తించేది ఇప్పుడు ఏమైంది దొరసాని ఈ ఏడు విశాఖలలో ఆన కొట్టింది ఒక కందిత్వం అంతా తొట్టు అట్నే పండకపోయి గీత బద్ద అంటే అయ్యో పచ్చడా అచ్చడు బద్ద అంటారే ఇక్కడ ఏముంది బిడ్డ మీ అటువంటి బ్రాహ్మణులకు ఇంతంత తొక్కడితే మర్తమాన్లకు ఎత్తించేది మరి ఏడేమైంది దొరసాని ఏముంది బిడ్డ ఏది ఉగాది ఏంది సంక్రాంతి ఏంది సంక్రాంతి పైరలు వచ్చి ఒక్క మార్పుట ఉయ్యలే గాలి దుమారం వచ్చింది ఉన్న కాడికి రాలిపోయింది దొరసాని గీత పండు ఏం పండు బ్రాహ్మణులు తీటోళ్ళు ఉన్నట్టు కాదు పండు అంటే నాకేం అనుమానం పండు ఏముంది బిడ్డ మీ అటువంటి బట్టు బ్రాహ్మణులకి ఇంతంత చింతపండు అడితే అంకెళ్ళ కొద్ది ఎత్తిచ్చేది అయితే ఏముంది బిడ్డ చింత చెట్ల పురుగు కలిగింది ఒక్క చింత పండు అంతా బ్రాహ్మణులారా నా బిడ్డ దగ్గర పిల్లగానే ఏ ఊళ్ళు ఉండో చెప్పండి అయ్యా చెప్పండి అయ్యా చెప్తామన్నా చెప్పమంటే మరి బ్రాహ్మణులు ఏమనుకుంటారు ఆయన మరి మంది పేరు ఎందుకు చెప్పాలి మరి ఇటువంటి ఒక తెలియజేయడం వల్ల ఏ పేరు చెప్తామని ఎక్కంబట్లు అరే గూటంబట్లు ఇగో సళ్ళకు వచ్చి ముంత ఎవ్వరు పోయారు ఏమన్నా గాని మనం తెచ్చిన పండు పొలాల ఓడి నింపాం గంధం వచ్చేంతలో వచ్చి పూలు పుషాలు కొప్పులో పెట్టాం ఏమన్నా గాని మన శ్రీశైలం మంచి ఆయన పేరు చెప్తాం మరి మన పేరు చెప్తాం అటువంటి బట్టు బ్రహ్మలు ఈ క్షీరం అప్పుడైన పొలం ముందు ఒట్టిన కొల్లాపురి పట్టం అనకటికి 66 రాజ్యాలు 33 దేశాలు నీలమ్మ కొడుకు నిజమంత్రం మల్లయ్య అది రెడ్డి కొడుకు వంశమంత్రం మల్లయ్య అని మరి మల్లన్న పేరు చెప్పిన దేవుడు